మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. సో మీ చేతి వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హలో, మీ పేరు? సాయిరాజ్. సాయిరాజ్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏ ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నారు? ఐహెచ్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, విద్యానగర్. ఓకే, విద్యానగర్ ఐహెచ్ఎం. ఓకే, హాయ్. హాయ్, మీ పేరు? వివేక్. వివేక్. సో మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. ఐహెచ్ఎం. ఐహెచ్ఎం హైదరాబాద్. సేమ్ విద్యానగరా? యా. సో మీ ఇద్దరు బెంచ్ మేట్స్, క్లాస్మేట్స్ లాగా? క్లాస్మేట్స్. జస్ట్ క్లాస్మేట్స్. ఓకే, ఫైన్. సో ఈ రోజు మీరు మా కోసం మంచి రెసిపీస్ చేసి చూపించాలి. ఓకే, బికాజ్ మీరు ప్రొఫెషనల్ గా నేర్చుకుంటూ ఉండుంటారు కాబట్టి మీ రెసిపీస్ కూడా డిఫరెంట్ గా ఉంటే మా ఆడియన్స్ కి కూడా కొత్తగా ఉంటుంది. సో ముందు ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? సాయిరాజ్ గారు ఏ రెసిపీ చేస్తారు? నేను డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ బాల్స్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్. వావ్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ఓకే, డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు అరకప్పు, పిస్తా అరకప్పు, బాదం పప్పు అరకప్పు, డార్క్ చాక్లెట్ 100 గ్రాములు, పంచదార పొడి 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో సాయిరాజ్, ముందేం చేసుకోవాలి? ముందుగా మనం ఇవి ఆల్మండ్ పౌడర్ వేసుకోవాలి. బాదం పౌడర్. బాదం పౌడర్. ఓకే. నెక్స్ట్ క్యాషూ నట్స్ పౌడర్. ఓకే. నెక్స్ట్ పిస్తా పౌడర్. ఓకే. నెక్స్ట్ పౌడర్ షుగర్. ఓకే. పౌడర్ షుగర్, పంచదార పొడి చూసి వాడుకోవాలి. మరి కొందరు షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. షుగర్ పేషెంట్స్ ఉంటారు. షుగర్ పేషెంట్స్ చాక్లెట్స్ ఎందుకు తింటారులే సాయిరాజ్. మిక్స్ చేసుకోవాలి. ఇదేంటి అక్కడ పెట్టింది? మెల్టెడ్ చాక్లెట్. మెల్టెడ్ చాక్లెట్. ఓకే. ఇది జస్ట్ కోటెడ్ కోసం వాడుతున్నామా? ఇప్పుడు మిక్స్ అయిపోయిందండి. దీంట్లో బటర్ వాడు. బటర్. సో ఇది మొత్తం ఫైన్ గా మిక్స్ చేసేసుకోవాలి బటర్ వేసుకుని. సో ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నారు సాయిరాజ్ మీరు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది మేడం. ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఓకే. ఇది మంచి పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ లా చేసేసుకోవాలి. ఓకే. ఇది మంచిగా మిక్స్ అయిపోయాక ఇది ఫ్రిడ్జ్ లో 15 మినిట్స్ పెట్టాలి సెట్టింగ్ కోసం. ఆ పేస్ట్ ని ఒక 15 మినిట్స్ ఫ్రీజర్ లో పెట్టాలి. బటర్ వేసాం కాబట్టి ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది కొంచెం సెట్ అయ్యి సాలిడ్ లాగా అవుతుంది. ఫ్రిడ్జ్ లో ఉంచారా, ఫ్రీజర్ లో ఉంచారా? ఫ్రీజర్ లో. ఫ్రీజర్ లో. ఓకే, ఆల్రెడీ 15 మినిట్స్ మీరు చేసి పెట్టారు. ఓకే, తీసుకొస్తారా ఒకసారి? సో ఇలా అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వీటితో బాల్స్ చేసుకోవాలి. బాల్స్ మీకు ఇది ఏ సైజ్ లో కావాలంటే అలా అంత సైజ్ లో చేసుకోవచ్చా? నేను ఇవి స్మాల్ సైజ్ లో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి. సో ఇలా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకో. ఇప్పుడు ఇలా బాల్స్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా దీన్ని ఫ్రీజర్ లో పెట్టాలా? పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి? 10 మినిట్స్, ఎందుకంటే ఇది చాక్లెట్ కోటింగ్ చేస్తాం అది కొంచెం ఇది అవ్వడానికి, క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, చాక్లెట్ కాస్త డ్రై అవ్వడానికి. యాక్చువల్లీ ఈజీగానే ఉంది ప్రాసెస్ ఇది. సో ముందు కొంచెం వెన్నతో డ్రై ఫ్రూట్ పౌడర్స్ అన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలండి. ఆ తరువాత ఇప్పుడు దీన్ని బాల్స్ చేసాం. ఇప్పుడు చాక్లెట్ తో మెల్టెడ్ చాక్లెట్ తో కోటింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం బాల్స్ ని దీంట్లో డిప్ చేసుకోవాలి. చాక్లెట్ లో డిప్ చేసుకోవాలి. దానికి మంచి ఆల్ సైడ్స్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫుల్ మొత్తం డిప్ చేయాలి దాన్ని. సో ఇది హాట్ చాక్లెట్ తో కూడా చేసుకోవచ్చా, మెల్టెడ్ చాక్లెట్ తోనే చేసుకోవాలి? హాట్ చాక్లెట్ తో కూడా చేయొచ్చు. చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సెట్ అయిపోతుందా? ఓకే. ఇది చాక్లెట్ మనము ఓవెన్ లో అయినా మెల్ట్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనైనా చేయొచ్చు. ఓకే.
సో ఇలా కోటింగ్ ఇచ్చిన బాల్స్ ని ఎంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి? 5 minutes 10 minutes 5 to 10 minutes. ఇప్పుడు మనం వీటిపైన మనము కాజు, క్యాష్యూ నట్స్, ఆల్మండ్ ఇవన్నీ చాప్ చేసిన వీటిపైన గార్నిష్ చేస్తాం. ఓకే, పిస్తా అన్ని సన్నగా చాప్ చేసేసి వీటి మీద వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సెట్ అవుతుంది. దీన్ని ఒక 5-10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆల్రెడీ ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి రెడీ చేసి ఉంటారు కదా, పెట్టేశారా? సో అయితే అది 10 minutes ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉంచాం మనం. ఓకే, ఆ ప్లేట్ తీసుకొస్తారా? ఓకే. వావ్, సో ఇలా రెడీ అవుతుంది అనమాట. గట్టి పడిపోతుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. సో ఇలా కింద పౌడర్ వేసుకోవడం వల్ల చాక్లెట్ కూడా మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా బేస్ నుండి పైకి వచ్చేస్తుంది. వెరీ నైస్. అయిపోయిందా? డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ రెడీ. టేస్ట్ పోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు విడివిడిగా మిక్సీ పట్టాలి. డార్క్ చాక్లెట్ కరిగించి ఉంచాలి. ఒక బౌల్లో బాదం పొడి, జీడిపప్పు పొడి, పిస్తా పొడి, పంచదార పొడి, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. వీటిని కరిగించిన చాక్లెట్ లో వేసి తీయాలి. ఆపై తరిగిన బాదం, పిస్తాతో గార్నిష్ చేసి 15 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచి కాస్త గట్టిపడనివ్వాలి. అంతే, డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ రెడీ.